రాయలసీమ రీజియన్ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే 518 కిలోమీటర్స్ లాంగ్ ఉండే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే యాక్సెస్ కంట్రోల్డ్ హై స్పీడ్ కారిడార్ గా ప్లాన్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రాలో అనంతపూర్, నంద్యాల, గుంటూరు డిస్ట్రిక్ట్స్ ని కనెక్ట్ చేస్తుంది. 19,200 క్రోర్స్ నుంచి 19,300 క్రోర్స్ మధ్యలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వేని 14 ప్యాకేజెస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా చాలా మటుకు కంప్లీట్ అయింది. చాలా స్ట్రెచెస్ లో కన్స్ట్రక్షన్ వర్క్స్ యాక్టివ్ గా జరుగుతున్నాయి. NHAI టైమ్ లైన్ ప్రకారం ఈ ఎక్స్ప్రెస్ వేని 2026 అండ్ 27 మధ్యలో ఫేజ్డ్ మేనర్స్ లో ఓపెన్ చేస్తారు. వన్స్ కంప్లీట్ అయితే బెంగళూరు విజయవాడ ట్రావెల్ టైం ఆల్మోస్ట్ 6 to 8 hours కి రెడ్యూస్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేతో రాయలసీమ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ లాజిస్టిక్స్ కారిడార్ గా డెవలప్ అవుతుంది. బద్వేల్ నెల్లూరు ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమని డైరెక్ట్ గా పోర్ట్స్ తో కనెక్ట్ చేసే కీ మిస్సింగ్ లింక్ ని బద్వేల్ నెల్లూరు ఇండస్ట్రియల్ కారిడార్ కవర్ చేస్తుంది. ఇది 4-lane హైవేగా 118.3 కిలోమీటర్స్ లెంత్ తో వస్తుంది. యూనియన్ క్యాబినెట్ కూడా ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్ ఇచ్చింది అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం 3,653 crores ఖర్చు చేస్తున్నారు. ఈ కారిడార్ కడప, బద్వేల్ రీజియన్ ని NH16 అండ్ కృష్ణపట్నం పోర్ట్ తో కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల పోర్ట్ డిస్టెన్స్ 34 కిలోమీటర్స్ రెడ్యూస్ అవుతుంది. ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ అండ్ ల్యాండ్ ఎక్వైజేషన్ స్టేజ్ లో ఉంది. అఫీషియల్ ఓపెనింగ్ డేట్ అనౌన్స్ కాలేదు, కానీ నార్మల్ ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్స్ ని కన్సిడర్ చేస్తే 2028 అండ్ 29 అరౌండ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ రెడీ అయితే రాయలసీమ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ రెడీ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.